ధర్మశాల గుర్తుంది కదా, కర్ణాటకలోని ధర్మశాలలో జరిగిన దారుణం. ఏమీ లేకుండానే వేలాది మంది చచ్చిపోయారు, అక్కడ పాతేశారు అంటూ దారుణాతి దారుణమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఆ పైన ఏమీ లేదని తేలినా కూడా అర్బన్ నక్సల్స్ స్వాభావిక లక్షణాలు కలిగినటువంటి బ్యాచ్ దాంట్లో లేదన్నటువంటి కోణం ఇంకా ఉంది, దాచేశారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ ఆర్ఎస్ఎస్ల మీద అంటే ఒంటికాలతో లేచేటటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అన్ని రకాలు చేసి చివరికి వాళ్ళ అసమర్థత తెలిసి అబద్ధాన్ని నిజం చెయ్యలేక చివరికి అక్కడేం లేదని వాళ్లే ప్రకటించారు. అయితే ధర్మశాల మాజీ మంత్రి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు సుధీర్ శర్మ. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడం మూలంగా నేను నా కుటుంబం హిందువులమా కాదని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కాలనీలోని వాళ్ళందరూ ఉత్సాహంగా పండుగలు జరుపుకుంటుంటే మేమేమో పక్కన కూర్చోవాల్సి వచ్చింది. రామ మందిరానికి అనుకున్న కోర్టు తీర్పు వచ్చిన రోజున మొత్తం కాలనీ ఉత్సాహంగా జరుపుకుంటూ వచ్చింది. మేమేమో ఓ పక్కన ఏం మాట్లాడలేక కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కరోనా కాలంలో కరోనా వైరస్ విముక్తి కోసం ప్రార్థించడానికి మొత్తం కాలనీ ప్రజలు దీపాలు వెలిగించి పాత్రలు కొడుతున్నప్పుడు నా కుటుంబం కిటికీలో నుండి చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ మీద భారతదేశం జరిపిన వైమానిక దాడి మీద భారతదేశం మొత్తం గర్వంగా భావిస్తున్నప్పుడు మేమేమో ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల నేను నా కుటుంబం ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అందుకని ఈ వ్యవహారాల నుంచి బయటపడడానికే బీజేపీలో చేరానని చెప్పుకొచ్చారు.